గురువు అంటే మాతృదేవ దగ్గర నుంచి ఆ గురు పరంపరనంతా సేవ చేసుకుంటూ రావాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అమ్మవారు. అటువంటి వాడికి అమ్మవారు ఇగో ఇటువంటివన్నీ అయాచితంగా, అప్రయత్నంగా, అడగకుండానే ఇస్తుంది. నువ్వు ఏమీ చేయకుండా ఆవిడ ప్రాణం తీస్తే ఆవిడ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? అవునా? లోను రావాలి ఆగే అంటే ఈవిడ గారు ఆగట్లేదు. నాకు రేపే కొనుక్కోవాలి. రేపు నా పుట్టినరోజు లేదా రేపు పలానా మ్యారేజ్ డే అని చెప్పేసేసి. ఎక్కడి తీసుకొస్తాడు? ఎల్లుండో ఎప్పుడో లోన్ శాంక్షన్ అవుతుంది. భర్త వాడి బాధలు వాడికి. టైం రావాలి. అవునా? అంటే సప్తకోటి మహామంత్ర సముదాయము అని అంటే ఏంటంటే ఆవిడ మనమేమో చెట్లకి పువ్వులన్నీ తెంపుకొని మల్లెపూలు అనుకోండి ఏదైనా అవన్నీ చక్కగా మనం సర్లే ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? వెళ్ళి మొర ఎంత అంటున్నాం, డబ్బులు ఇచ్చేస్తున్నాం. ఆ ముక్క అది గజం అని చెప్పి చెయ్యి ఇలా ఇలా అంటుంది, చేత్తో కొలుస్తుంది, పట్టం కత్తెరో బ్లేడో ఉంటుంది, కోస్తుంది, పొట్లం కట్టి నీ మొహం మీద పడేస్తుంది. అది ఇంటికి తీసుకెళ్ళి మనం కొప్పులో పెట్టేసుకుంటున్నాం. అంతవరకే సామాన్య సారస్వత అర్థం అంటే అది. అసలు ఏమిటంటే అమ్మవారు ఆవిడ నుంచి ఐం అదొక కదంబం. వాక్, పరావాక్, ఐం లేదా ఈ నుంచి ఈం, శ్రీం, హ్రీం ఇటువంటి కదంబాలు ఇవన్నీ. అన్ని కింద వరకు నువ్వు చెప్తున్న సప్తకోటి మహామంత్రాలన్నీ కూడా ఆ కదంబ పుష్పము నుంచి సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టు ఇవన్నీ వచ్చాయి. అదే అమ్మవారి యొక్క ఏమిటది? కర్ణోపరి భాగమున అలంకరించబడిన పువ్వు అని. అంటే మంత్ర పుష్పము అంటే బాగుంటుంది నా ఉద్దేశం. మంత్రాలతో కూడుకున్న పుష్పం అది. అందు నుంచి వచ్చినవే ఈ సప్తకోటి మహామంత్రాలు అని. అది అలంకరించుకొని ఉన్నది అంటే ఇక తల్లి గురించి ఏం చెప్తాం? మనం మంత్రాన్ని ఎంతో పవిత్రంగా ఈ మంత్రేశ్వరి ఆవిడ. అవన్నీ నా నుంచి వచ్చాయి అని. అవన్నీ నాకు అలంకారాలు. అటువంటివి అలంకారాలు నాకు స్థూలంలో ఉన్న మీ అలంకారాలు కావని. నా సృష్టిలో ఉన్నవి అవి నన్ను తాకటమే దాని అదృష్టం. ఆవిడ నాదస్వరూపిణి. ఈం అనే కదంబం పెట్టుకుంది ఉపరి భాగమున. అది అంటే మంత్ర పుష్పాలు పెట్టుకుంది అని. చతుషష్టి కోటి యోగిని గణ దేవతలు పరమేశ్వరుని యొక్క నామ కీర్తన చెవులకు ఇంపుగా చేయగా ఆ సామవేద సంగీత నాదము ఆమెకు బహిర్నాదాభరణమైనది. ఎంత అందంగా ఉందో చూడండి. ఏది ఇదంతా మణిదీపంలో జరిగేవి చెప్తున్నారు, కానీ గురువు గారు అక్కడ దాచారు. అది మీకు నేను ఇక్కడ బహిర్గీతం చేస్తున్నాను. అంటే ఏంటంటే అంతరార్థంలో అది సప్తకోటి మహామంత్ర సముదాయము. అలానే చతుషష్టి కోటి యోగిని గణ సేవిత ఎవరైతే అమ్మవారిని మంత్రములతో సేవిస్తారో హరిహర బ్రహ్మాదులు మణిదీప ఆమె సభ చేసినప్పుడు మహామంత్ర సముదాయము చతుషష్టి కోటి యోగిని గణ దేవతలు పరమేశ్వరుని యొక్క నామ కీర్తన, పరమేశ్వరుడు పరమేశ్వరి వారిద్దరి నామ కీర్తన చెవులకు ఇంపుగా చేయగా ఈ సప్తకోటి మహామంత్రాలు ఇప్పుడు మనం చదువుతున్నాంగా. ఇప్పుడు నేను ఇక్కడ చదివాను అనుకో, ఇది ఇంపుగా అమ్మవారికి అంటే ఆ యొక్క పుష్పం యొక్క ఒక మంత్రం నేను ఇక్కడ చదువుతున్నానని నువ్వు వింటున్నావు తల్లి. నీదే చెప్తున్నాను. హ్రీంకారాసన గద్భిత అదొక మంత్ర పుష్పం. ఇవన్నీ అందులో నుంచి వస్తున్నాయి తల్లి. అవే కీర్తన చేస్తున్నావు. అవి నీకు ఇంపుగా వినిపించాలి. సామవేద సంగీత నాదము ఆమెకి బహిర్నాదాభరణమైనది అంటే సృష్టి వచ్చినది అని, బయట నుంచి వింటోందని. అంటే స్థూలంలో సృష్టి చేస్తోంది. మంత్రము పండితే వచ్చిందే ఈ సృష్టి. ఓంకారం నుంచి సృష్టి వచ్చింది కదా. బహిర్నాదము అంటే ఏంటి? పరానాదం ఏమిటి? ఆమె అంటే ఏంటి? ఇక్కడ పరా పశ్యంతి మధ్యమా వైఖరి అనేది. వైఖరిలో మళ్ళీ మనం పరానే చెప్తున్నాం అమ్మవారికి.
అది అలా అర్థం చేసుకోవాలి. సామవేద సంగీత నాదము ఆమెకి బహిర్నాదాభరణ. ఎవరైతే ఈ యొక్క మంత్రముతో బాలామంత్ర పంచదశి షోడశి మహాషోడశితో అమ్మవారిని కొలుస్తారు అని, అది బహిర్నాదముతో కొలుస్తారు. అది కదంబ, అంబ, మంద మంద సారీ మంద పరానాదమైన పరమేశ్వరి. ఏమ అంశరూపములైన గణదేవతల చేత ప్రస్తుతించబడిన పశ్యంతి మధ్యమ వైఖరి నాదములే కదంబ మంజరి. వీళ్ళందరూ అమ్మా నువ్వు చెప్తే మేము ఈ సృష్టి చేశాము, మాకు ఈ పని అప్పచెప్పావు, మేము అన్నీ పరిపూర్తి చేశాము, నువ్వు చెప్పినట్టు మేము విన్నాము, ఇదంతా కూడా సామవేదంగా నీకు వినిపిస్తున్నాము. లలిత శాస్త్రం వాళ్ళు వినిపించారు కదా, ఆవిడ నవ్వుతూ చిరునవ్వుతూ కూర్చుని ఉంది, వింది. అప్పుడు ఆవిడ సర్టిఫై చేసింది, సరే ఇది వైఖరిలో ఈ యొక్క మానవులకి దేవతలకి అందరూ చదువుతారు, పైవాళ్ళు ఏమి ఎక్సెప్షన్ ఏం కాదు, దేవతలేంటి శివుడు కూడా చదువుతాడు. అందరూ లలిత సహస్రనామాలు సర్టిఫై చేసిన తర్వాత చదివారు. బాలామంత్రం పంచదశి కయ్యి ఇప్పుడు నేను చెప్పానే, ఇదంతా అమ్మవారు సర్టిఫై చేస్తేనే వచ్చింది భూమి మీదకి. అందుకే గురువు అన్నారు. అది ఇప్పుడైనా అర్థమైందా మందా అంటే ఏంటో? ఇంత అర్థం దాగి ఉంది. అంతరార్థాలు చూడాలమ్మా. ఊరికే మనం వైఖరిలో చూసింది చూసినట్టుగా అర్థం చేసుకోవడం కాదు. అవునా? కాయగూరల దగ్గరికి వెళుతున్నామంటే వాడేముంది, వాడు వేసాడంటే అన్ని ముద్దులు వేస్తాడు, పుచ్చిపోయిన వేస్తాడు, నువ్వు వేరుకోవాలి. అదంతా మంద ఏరద్దమ్మా అంటాడు. అవునా? నువ్వేంది నాకు ఇచ్చేదని. బాగా డబ్బున్న వాడు ఏం చేశాడు, ఫ్రెష్ మార్కెట్కి అది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వెజిటేబుల్ బకెట్ అనేది వస్తుంది కదా, బిగ్ బాస్కెట్, అక్కడికి పోయి అన్ని ప్లాస్టిక్ కవర్లో ఉంటాయి, చచ్చినట్టు ఇంకా ఏరేది ఉండదు, కానీ అన్ని లేతవి కాస్ట్లీ ఉంటాయి. అట్లా సో అంశరూపములైన గణదేవతల చేత ప్రస్తుతించబడిన పశ్యంతి మధ్యమ వైఖరి నాదములే అమ్మవారి యొక్క కదంబ మంజరి. అది ఆవిడ తెంపుకుని వేసుకున్నది కాదు, మీరు పెట్టినవేరా, నా నుంచి వచ్చినవి మళ్ళీ మీరు నాకు అలా. అందుకే ఆవిడకి అమ్మ ప్రీతి, అమ్మ ఇష్టం ఏది. అందుకే అమ్మవారికి ఏంటంటే నవరాత్రుల్లో ఆమెకి ఇష్టమైనవే మనం సమర్పిస్తాం. నీకు ఇష్టమైనవి కావుగా. అవునా? అవునా? అదే నైవేద్యాలు అంటారు. సో మనం నైవేద్యాలన్నీ మంత్ర మంజరి, కాదంబ మంజరి. అమ్మ ఈరోజు నీకు పాయసం చేయాలి, రేపు పులిహోర చేయాలి, ఎల్లుండి దద్దోజనం చేయాలి, ఇలా ఇవన్నీ అమ్మవారి కదంబ మంజరి అంటే సామవేదము ప్లస్. అది మరి లలిత నామాల్లో కూడా ఉంది కదా, గూఢాన్న ప్రీత అని కూడా ఉందిగా. మరి ఆవిడకి ఇష్టమైనవి చెయ్యాలి. మరి ఏ కదంబ మంజరి అంటే ఈ లలితా సహస్రనామాలు అంతర్గత నామాలన్నీ ఆవిడికి మంజరి, కదంబ మంజరి అని ఆయన పిండితార్థంగా చెప్తున్నారు. సో అదృశ్య కుసుమము పరానాథమైతే దాని దృశ్య కుసుమములు, ఆహా ఎంత బాగా చెప్పాడు చూడండి అమ్మా. అదృశ్య కుసుమము పరానాదమైతే ఈ అనేది ఏదైతే ఉందో, పరానాదం ఏదైతే ఉందో దాని దృశ్య కుసుమములు అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే కుసుమములు ఏవైతే ఉన్నాయో, దృశ్య కుసుమములు పశ్యంతి మధ్యమ వైఖరి, ఇదే కదంబ మంజరి. అది ఈ 4 కలిపితే అది ఆవిడ కర్ణ పరి పైన ధరించి ఉన్నది అని కదంబ మంజరి అంటే. ఆహార సంధ్య ఉపాసిత అని వేదం అన్న శృతి, నాట్ వేదం, శృతి వాక్యము పరానాదమునకు మిగిలిన పశ్యంతి మధ్యమ వైఖరి నాదములకు మధ్య సంధ్యారూపమై వ్యక్త అవ్యక్త స్వరూపిణి అయినది బహిర్యాగములో కర్ణపూరము అంటే మాతృకాన్యాస సంజ్ఞ అంటే ఆ నుండి హా వరకు ఉన్న అక్షరములు అమ్మవారి యొక్క బీజ శరీరము అని.
అంత ఉంది అర్థం. చూసారా? ఆహారః ఆహారః సంజ్ఞా ఉపాసితః వైఖరి నాదములకు. వైఖరి అంటే మనం. వైఖరి నాదములు మన మాటలు. ఇవి మన నాదాలు. వాక్య నాదములకు పరానాదమునకు. పరానాదం ఉందిగా మధ్యలో. ఇప్పుడు మూలాధారంలో పరానాదము. అవునా మనకి? ఈ మధ్యలో మధ్యమ సారీ పరా పశ్యంతి స్వాదిష్టానము. మణిపురము మధ్యమ. హుహుహు. స్వాదిష్ట పరాయము మూలాధారం అమ్మా. పశ్యంతి మణిపురం. మధ్యమ హృదయం. వైఖరి నీ నోరు. అది బాగా గుర్తుంచుకోండి. పరా పశ్యంతి మధ్యమ అంటే అది అమ్మవారికి మనకి కింద నుంచి, అమ్మవారికి పైనుంచి. ఇది మర్చిపోకూడదు. ఇది పోయిందంటే మొత్తం శ్రీ విద్య పోతుంది మీ బుర్రలోంచి. సృష్టి అలా తిరగబడింది. అది. ఆహారః సంజ్ఞా ఉపాసిత అన్న శృతివాక్యము పరానాదమునకు మిగిలిన పశ్యంతి మధ్యమ వైఖరి నాదములకు మధ్య సంధ్యారూపమైన అంటే ఏంటంటే హ్రీం బీజం నుంచి ఓంకారం వరకు మధ్యలో అదంతా అవ్యక్తము. సంధ్య అంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎంత శ్రీ విద్య ఉందో. వ్యక్తావ్యక్త స్వరూపిణి. మనం కూడా ఎంతవరకు సూర్యుడి వరకు చూడగలుస్తాం, ఆయన చూడలేము, కానీ ఉంది. అవ్యక్తంలో ఉంది, అదృశ్యంలో ఉంది. బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్, బియాండ్ హ్యూమన్ మైండ్ నాలెడ్జ్. వ్యక్తావ్యక్తి స్వరూపిణి అయినది బహిర్యాగములో కర్ణపూరము అంటే, బహిర్యాగం మనం చేస్తాం కదా, కర్ణపూర అంటే మాతృకాన్యాస సంజ్ఞ. మాతృకాన్యాస సంజ్ఞ అన్నాడు. కరన్యాస అంగన్యాసాలు చేస్తున్నాం కదమ్మా, అది. అవునా? ఆశ్రసి శుద్ధ శక్తిమాలా మహామంత్రస్య ఉపస్థింద్రియాధిష్టాయి వరుణాదిత్య ఋషి దైవీ గాయత్రి చంద సాత్విక కకార భట్టారికా పీఠస్థిత కామేశ్వరాంక నిలయ. అట్లా న్యాస, అంగన్యాస, ఐం అంగుష్టాభ్యాయ నమః, క్లీం, ఎట్లా అన్నమాట. అది చెప్తున్నారు. మాతృకావర్ణ సంజ్ఞ అంటే ఆ నుండి హ, అహం. ఆ నుంచి ఆ నుంచి హహ, అహ దాకా నాకు అన్ని తెలుసండి. ఆ నుంచి అమ్మ హహ దాకా తెలుసు అంటాం కదా, వాడికి అన్నీ తెలుసండి అని. అలా ఆ నుండి హా వరకు ఉన్న అక్షరాలు అమ్మవారి యొక్క బీజ శరీరం. ఆ బీజ శరీరములో ఇవన్నీ కర్ణమంజరి. కర్ణమంజరి బీజ శరీరం. దానిని బీజ ధ్యానము అంటారు, బీజన్యాసము అంటారు. అంటే అమ్మవారి యొక్క వాసనామయ రూపము. స్థూలము కాదు, విగ్రహానికి చేసేది కాదు, లోపల బీజ బీజ. మరి మీకు బాలమంత్రం ఇచ్చాను కదా, ఐం, అది శరీరము. ఆమె శరీరం అంతే, ఆమెకు స్థూలంతో పని లేదు. అది ఐం క్లీం సౌః సౌ క్లీం ఐం, అది కైలహరైం హసకహలరీం సకల హ్రీం. ఇవన్నీ వెళ్ళి అమ్మవారి ఉపవరి భాగంలో ఎక్కడ ఆ కదంబంలో ఉన్నాయి. ఈ నాదాలన్నీ అక్కడ ఉన్నాయని, ఈ సృష్టి అంతా అక్కడ ఉంది, ఆవిడ వింటోంది, చూస్తోంది అని, తనను తాను చూసుకుంటోంది అని. మీరు పూలు అలంకరించుకుని అద్దం ముందు చూసుకున్నట్టు అనమాట. అలా చెప్తేనే అర్థమవుతుంది. సరిగ్గా పెట్టుకున్నానా లేదా అని మీరు తలలో పెట్టుకుంటారుగా. అది దాని అంతరార్థం. అలా చెప్పకూడదు, కానీ చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. విశ్వ చెవికి వెళ్ళినట్టు గురుజీ, మనం చేసేవన్నీ విశ్వ చెవి వింటుంది అని. అది అది పైన పువ్వు అని అంటే ఏంటంటే ఆమె లోపలికి తీసుకుంది అని అర్థం. ఆ వాసన లోపలికి అలా తీసుకొచ్చారు గురుజీ. అలా కూడా అంటే ఈ సృష్టిలో వైఖరిలో ఏం జరుగుతున్నా అమ్మవారికి చెవులిక తగులుతుంది. అంటే ఆ యొక్క మంత్రం అంటే అక్కడ తెలుసుకుంటుంది కింద ఏం జరుగుతుంది. అన్ని ఆవిడ
ఓం హ్రీం శ్రీంలో ఏం జరుగుతున్నాయో 14 లోకాల్లో ఏం జరుగుతున్నాయో అని. అది మంత్రన్యాసము అంటారు. మనం మంత్రన్యాసంతో బయలుదేరామనుకో, ఈ రామకృష్ణ గాడు వీడు ఐం క్లీం సౌతో వస్తున్నాడు పైకి అని టక్కన ఆవిడకి తెలుసు. బీజన్యాసం చేసుకుంటూ వచ్చేస్తుంది. అంటే పూజ చేస్తున్నాడు. అదే మంత్ర మాతృక పుష్పస్తవము ఆదిశంకరాచార్య వారి కల్లోలోలిషిత. అందుకే అన్ని రెడీ చేయడం అని అంగన్యాస కరన్యాసం అయిపోయాక మంత్రం దాన్ని రెడీ చేసి మనం కరెక్ట్ అయ్యి ఆమెకి ఇచ్చి పంపించింది, ఆమె చెవికి అందింది అనేది దీనిలో వస్తుంది అంతే. సో మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకున్నారుగా, జయశ్రీ గారు చెప్పినట్టు. అది దాని అర్థం, పిండితార్థం. సో బీజ శరీరము, దానిని సబీజ ధ్యానము అంటారు. సబీజ ధ్యానము అంటారు. సబీజ ధ్యానం. రహోయాగంలో నాద చక్రమైన ఇది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరా గురుగారు? ఇప్పుడు జయశ్రీ గారు చెప్పింది వినండి. జయశ్రీ గారు మీరు ఒకసారి చెప్పండి అమ్మా అది మళ్ళీ. ఇప్పుడు మనందరి చెవిలకి అమ్మవారి చెవి విశ్వయోని మూలం. మనం చేస్తున్న మంత్రము మనం లోపల చేస్తున్న అమ్మవారి పరానాదానికి చేరింది అనడానికి మంత్ర రూపానికి, మంత్రానికి విశ్వయోని విశ్వ చెవి. ఆ చెవి పైకి చేరింది అని మనకి తెలియడం ఏంటి అని అంటే ఆ పైనది కదా, అది అది వైఖరి పూర్తిగా అది మనకి తెలియజేయడం. దానికే 64 తంత్రాలు శివుడు చెప్పాడు అమ్మవారిది అని చెప్పడానికి. ఇక్కడ చతుష్షష్టి యోగిని ఘనసేవిత గానం చేసింది అంటాం మనం. సామవేదం. సామవేదం అంటే గంధర్వులు చేసేది సామవేదము. మనం చేసే మంత్రంలో కూడా సామవేదమే వస్తాయి. అంటే ఇది మనం ఏం చేస్తున్నాం, అంగన్యాస కరన్యాస చేసుకుని పర్ఫెక్ట్ అయ్యి లోపలికి పంపిస్తున్నది ఏముందో పరాధీనంలో విశ్వ చెవి అమ్మవారిని మనం ఎలా ఉపయోగించాలో, మనలాంటి చెవి మనలాంటి ఇది కాదు. ఇవన్నీ ఎక్కడ వినపడింది? అమ్మవారి విశ్వ చెవికి వినపడింది. ఆ పైన ఏంటంటే ఇవన్నీ అలంకారంగా ఉన్నవి, మనకి ఆ వాసనలు తెలుస్తాయి అని చెప్పడానికి కదంబ మంజరి క్లుప్తేమో అని నేను అనుకుంటున్నాను. అవునమ్మా, అది కరెక్ట్. ఒకటే చెప్తాం. రహోయాగంలో నాద చక్రమైన ఆజ్ఞా చక్రంలో తురియా సంధ్యగా ఉన్న చిత్కళ యొక్క తేజో విలసనమే ఈ కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర. ఇది అమ్మా, దీని అర్థం రేపు చెప్తానన్నా. ఇప్పటికి ఆపుదాం. ఇక్కడికి ఆపి ఇంకొక కొద్దిగా ఉందమ్మా. రహోయాగంలో నాద చక్రము చెప్పండి గురుజీ. ఇక్కడ చూడండి అమ్మా, రహోయాగములో నాద చక్రం. రహోయాగంలో ఎక్కడ ప్రాణంతో చేస్తావుగా. ఇప్పుడు మంత్రం స్థూలంగా అన్నావు, మనసులో చేశావు. అది చంద్రుడు వినండి, చంద్రుడు నీటికి సంకేతము, మనస్సు నీరుతో సమానము. సో స్థూలముగా ఉన్న బీజాన్ని మనం ఏం చేసాము, నీటి రూపంలోకి తీసుకొచ్చాం. ఈ నీరు ఆవిరైపోతే ప్రాణం అవుతోంది. అది రహోయాగం. ఆ రహోయాగములు అంటే ప్రాణంతో కూడా చేస్తాంగా. పడుకున్నా కూడా నాదం వస్తుంది కదా. వరంగల్లో స్తంభాల్లో సరిగమలు పలుకుతున్నాయంటే అది రహోయాగం. అట్లా ప్రాణం చేస్తుంది. ఆ ప్రాణము నాదచక్రమైన రహోయాగంలో నాదచక్రమైన ఆజ్ఞాచక్రంలో తురియా సంధ్య అంటే ఏంటంటే తురియా జాగ్రత్త అనే ఫస్ట్ దశ ఏదైతే ఉందో సాయంకాలం, సంధ్య అంటే సాయంత్రం, ఆ తురియా సంధ్యగా ఉన్న చిత్తల యొక్క తేజో విలసనమే ఈ కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహర అంటున్నాడు. మూడో కన్ను దగ్గర ఆ తేజస్సు
అది తేజో విలసనమే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. సో దీన్ని ఇంకా డీటెయిల్డ్ గా చెప్తానమ్మా. చాలా గొప్పగా సృష్టి గురించి చెప్పారు. ఒక్కొక్క నామంలో ఎంత అన్ని మణిద్వీపంలో తిరుగుతున్నట్టుగానే ఉంటుందమ్మా. మనం దేహంతో అందుకే శ్రీ విద్య వినకూడదు, మనస్సుతో శ్రీ విద్య వినకూడదు, అస్సలు వినకూడదు. ప్రాణంతోనే వినాలి. వాడు నా ప్రాణం రా అంటాం, అవునా? అలా వినండి శ్రీ విద్యని, అంతేగా. వాడు మామూలుగా మాటతో ఏదో సంబంధం లేండి, ఏదో ఫ్రెండ్ లేండి పక్కన, అలా కాదు. ప్రాణము, నా ప్రాణ స్నేహితుడు అండి అంటామే, అమ్మవారు నా ప్రాణం అంటామే. ఆ రకంగా శ్రీ విద్య వింటే మీకు ఆ కర్ణపూర మనోహర అనేది మీకు అర్థం అవుతుంది. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే ఆ చిత్కళా స్వరూపము, దాని అనుభూతి, దాని సువాసనలు, అమ్మవారి యొక్క ఆ విలసనమే ఈ సృష్టి ఎలా ఉందో, ఆ పువ్వు పరిమళాలు అన్నట్టుగా ఆమె ఉపరి భాగములో ఎలా ఉందో అవన్నీ రేపు చెప్తానమ్మా. అవన్నీ వైఖరిలో సప్తకోటి మహామంత్రాలుగా సూర్య కిరణాలుగా కింద అంతా కూడా సృష్టి చేస్తోంది అని చాలా గొప్పగా ఉంటుందమ్మా అనుభూతి. సో ఇవన్నీ రేపు చెప్పుకుందాం నాన్న. సో టుమారో 6:30కి ఇది అయిపోతుంది నాన్న నామము. వజ్ర వైరవచ్చిని కూడా అయిపోతుంది. ఇంకా ఎల్లుండి నుంచి మనం కొత్త నామంలోకి వెళ్దాం. తాటంక యుగలీభూత తపనోడుప మండల. ఏమా ఏదన్నా మీకు అర్థం కానివి పాపం శ్రాత గారు లాంటి వాళ్ళు నామాల్లో ఇంత అక్కర్లేదు అనిపిస్తుంది గురుజీ. ఇప్పుడు అంతా చెప్పేస్తున్నారంటే ఇంకా ముందుకి అర్థమైపోతుంది గురుజీ. అందుకే తొందరగా అయిపోతాయి. ఇంకా చివరి నామాలు ఏమున్నాయమ్మా, అంతే. ఇవి చాలా కష్టం. ఇది మీకు అర్థమైంది అంటే అమ్మ అనుగ్రహం పొందారనుకోండి, మీకు సర్టిఫికేషన్, మీ అందరూ సర్టిఫికెట్లు ఇస్తాను మీ అందరికి, అమ్మవారు ఇచ్చేస్తుంది సంతకం పెట్టి. ఓకే, ఈ 100 నామాలు పర్ఫెక్ట్ గా వినండి. అది ఇంకా మీకు శ్రీ విద్య అంతా లలితా సహస్రనామాలన్నీ అర్థమవుతాయి. సో అందరికీ ఆయురారోగ్యమస్తు, శ్రీమాత కృపా కటాక్ష ప్రాప్తిరస్తు, గురు కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. దత్తోహం సోహం శివోహం. శుభరాత్రి. ఉంటానన్న. జై గురు. నాదము కూడా అక్కడనే లయము పొంది కేవలం పరానాదం మాత్రమే పైకి వెళుతుంది అని అంతరార్థం. ఏమిటి ఆ నామం? అది మనం తెలుసుకుంది మంద. నాద చక్రమై రహోయాగంలో అంటే క్రియాయోగం చేస్తున్నప్పుడు నాద చక్రము, హృదయ చక్రము అన్నాం కదా, దహర చక్రము అన్నాం కదా. అక్కడ ఏమిటి? ఎవరు అనాహత నాదము, ఎవ్వరూ చెయ్యని నాదం పలుకుతోంది అక్కడ. నీ గుండె చూడు, ఇలా చేయి పెట్టి చూడు, ఎవరు కొడుతున్నారు? అనాహత నాదం ఉంది కాబట్టి నీ యొక్క అంత మాంసం ముద్ద ఇలా అలా అలా కదులుతోంది. అనాహత నాదము ఇది స్థూలంగా హార్ట్ బీట్స్ అంటారు. సూక్ష్మంగా ఏం చెప్తుంది అది? బీజాలు పలుకుతుంటున్నాయి. ఓం అనే నాదం ఉన్నంత వరకు నీ గుండె కొట్టుకుంటూ ఉంటుంది. ఆ నాదమే ప్రాణము. అర్థమైందా? ఇప్పుడు నా మాట ఉంది కదమ్మా, ఇది నాదము పశ్యంతి వైఖరిలో వచ్చినప్పుడు అక్షరమైంది. దీని వెనక వెళితే ఏముంది? నాదమే కదా గురువు గారు. అవునా? సంగీతకారులు ఏమిటి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అది అక్షరంలా రావాలి. దాని వెనక ఏముంది? నాద జ్యోతి ఉంది, నాదం ఉంది. పరానాదాన్ని అక్షరంగా మలచాలి. అబ్బా, నాద. అప్పుడు అంటాడు వాడు తను మనిషం శంకరం అని. అప్పుడు అంటే అబ్బా, వీడు అంతకుముందు పడిన కష్టం అంతా నాదం ఇదా, ఎంత బాగుందండి అక్షరం, అర్థం ఎంత బాగుంది అని అప్పుడు అంటాం. అది చెప్తున్నారు ఇక్కడ. సో రహోయాగమునందు నాద చక్రమై నాదము కూడా అక్కడనే లయము పొంది ఏమవుతోంది? మూడో కను దగ్గరికి ప్రయాణం అవుతోంది పరానాదం. అది అసలు రాజు. మంద అంటే ఏంటి? ఓం ఐం హ్రీం శ్రీం మందాయై నమో.
ఎన్ని నామాలు చెప్పిస్తుందో చూడమ్మా. మళ్ళీ గురువు గారితో నాతో మళ్ళీ నాన్నగారు రాసింది మళ్ళీ ఆ తల్లి ఆ గురువుల కృపతో మళ్ళీ నాతో చెప్పిస్తాం. చూద్దాం. వినేవాళ్ళు చెప్పేవాడు మనందరం తరించాం, జీవితాలు తరించాయి. ఏం సాధించాము అంటే అసాధ్యాన్ని సాధించాం. ఆ గర్వంగా తలెత్తుకుని బతకండి అని గురువులు మీకు ఇచ్చే ఆశీర్వచనాలు. తల దించుకొని బతికే పనులు ఎప్పుడూ కూడా శ్రీ విద్యలో ఉన్న వాళ్ళు చెయ్యరు. అన్ని ఉత్తమమే, దేవతలు చేసే పనులు చేస్తారు. అందుకే వాళ్ళు పైన ఉన్నారు, మనం కింద ఉన్నాం. వాళ్ళు పడేస్తే తింటాం, అంతేగే. అదే కదమ్మా పంచభూతాలు. మరి వర్షం కురిస్తేనే అన్నం వస్తుంది, మరి వాళ్ళు పైనుంచి పడేయాలి మనకు అన్నం. అలా అర్థం చేసుకోండి. చూడండి, మరి వాళ్ళంతా దేవతలు. మరి అన్నం పడేస్తారు, వస్త్రం పడేస్తారు, అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. మనం దరిద్రం 1+1 1+3 3 చీరలు ఇస్తున్నారండి అని పరిగెడుతున్నాం ఇక్కడ. అవునా? లేదండి, బంగారం ధర తగ్గితే గాని. ఏంటి బంగారం ధర తగ్గేది? పీకల దాకా నీళ్ళు వచ్చి ఇంకేముంది, నిండామున్నాడికి చలే ఉంది. 2000 తగ్గిద్దండి, 38,000 అట్టండి. 2000 ఆదా చేస్తే నీకు గొప్పదాని అయిపోయావా? 38,000 బొక్క పడింది మనకి. అవునా? అంతే కదా. సో నాదము కూడా అక్కడనే లయము పొంది, అనాహత నాదం లయము పొంది ఏమవుతోంది? ఈ చక్రము అనేది పోయి వికసించి ఏమవుతుంది? కిరణం సూర్యుడిలోకి ఎలా వెళ్ళిపోతుంది? సాయంత్రం అయిపోయింది అంటే ఎలా వెళ్ళిపోతుంది చెప్తున్నారు. ఈ నాదం పరానాదంలోకి ఎలా వెళుతుందో చెప్తున్నారు. కేవలం పరానాదం మాత్రమే పైకి వెళ్తుందని దీని అంతరార్థం. మంద అంటే అది. మాయ తొలగింది కదా, అప్పుడు ఏమయ్యావు నువ్వు? పరానాదం అయ్యావు అని. 3వ చక్రం దగ్గర అహం బ్రహ్మాస్మి అంటున్నావు కదా, అది అన్నాలి అంటే ఇది వదలాలి. ఈ జాఢ్యం వదిలితే అది పట్టుకుంటుంది. అది పరానాదము. దహర చక్రనాదం లయం పొందేసింది అంటే స్వా పోయి సర్వ వచ్చింది అని. చాలా సింపుల్గా అందరూ నా వాళ్ళు, అందరు పిల్లలు నా పిల్లలు, శ్రీకృష్ణుడు దృష్టి నీకు వచ్చిందని. అదే కృష్ణ కాన్షియస్నెస్ అంటారు ఇస్కాన్ వాళ్ళు. ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ లేదు. అది శ్రీల ప్రభుపాద వరకు మహానుభావుడమ్మా. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఆయన మహానుభావుడు, శ్రీకృష్ణుడు దర్శనం తీసుకున్నాడు కాబట్టి ఇస్కాన్ స్థాపించాడు. మహానుభావుడు. ఆ మాటకు వస్తాడు గోస్వాములు వాళ్ళంతా. సో అదే పరానాదము. కదంబ మంజరి అంటే ఏమిటి? మంజరి ఏమిటది? పశ్యంతి మధ్యమ వైఖరి నాదములు. అది మంద. పశ్యంతి మధ్యమ వైఖరి నాదములు, ఈ 3 పోయిన తర్వాత పరానాదంలోకి వెళుతావు అని. అదే చిన్నమసాలో చెప్పాను కదా. ఈ పశ్యంతి మధ్యమ వైఖరి నాదములు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోనే అంతర్లయం అవుతాయి. లోపల అంతర్లయం అయిపోతాయి. అంటే నీకు జాగ్రత్త స్వప్న సుషుప్తి పోయి నీకు ఏది వస్తుంది? తురియా వస్తుంది. అదే పరానాదం. వింటావు అక్కడ, ఇక్కడ వినవు. ఇక్కడ నేను చెప్పిన నాదమే వింటావు. ఇదంతా వైఖరి. అంతేగా. స్వప్న కూడా పోవాలి. సుషుప్తి పోయినప్పుడు నీ ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు పరానాదం వింటావు. ఏం ఆ నాదం? అది ఝుంకార నాదం. మన గూగుల్ సెర్చ్ లో చూపించారుగా, సూర్యుడి దగ్గర ఏమొస్తుంది? ఓంకారమే వస్తుంది. పరానాదము. నాచా రీసెర్చ్ అని చెప్పి సన్ అని పెట్టి SUN సన్ అని పెట్టి వైబ్రేషన్స్ అనండి ఓంకారం అని చూపిస్తారు. చాలా ఇది కూడా అర్థం కావాలి. ఇది పరానాదం అంటే అది. అంటే ఆదిత్య లోకం దాటిపోతున్నావని. అదే తుడియ. అవే ఓం భూ ఓం భువ ఓం శువ. చాలా అదే జాగ్రత్త స్వప్న సుషుప్తి. పైన ఏం వింటాడు వాడు? ఇప్పుడు కాస్మోనాట్స్ వెళ్తారు కదమ్మా, మూన్లోకి దిగినప్పుడు అక్కడ నాదం ఏమిటి? శబ్దాలు వినిపిస్తున్నాయి కదా, ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని.
అవన్నీ మీరు గూగుల్ సెర్చ్ చేసి వినండి. దాని పైనవి చెప్తున్నారు ఇక్కడ. అక్కడ నాదం వేరుగా ఉంటుంది శబ్దం. ఇక్కడున్న శబ్దం ఉండదు. ద్వాదశ ఈ గ్రహాలు నవగ్రహాలకి ఆ! అవునా? అన్నిట్లో ఒక రకం. ఇవన్నీ దాటినది. అది చెప్తున్నాడు. పరానాదం అంటే 3 దాటాలి. ఓం భూ, ఓం భువ, ఓం స్వ, ఓం మహ, ఓం జన, ఓం తప. తపోలోకము, జనలోకము. ఇవన్నీ దాటిన తర్వాత సత్యలోకంలో ఎలా ఉంటుందో ఉట్టి పరానాదమే ఉంటుంది. ఆ నాదం వింటూ పోతావురా వెధవా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ నాదాలన్నీ గోలపోతుంది, త్రిపుటి భంగం అవుతుంది చిన్నమస్త అమ్మవారి ద్వారా అని చెప్తున్నారు. పరానాదం తప్ప ఇంకేమి వినవు. తుర్యంలో కేవలం పరానాదం మాత్రమే ఉంటుంది. ఇంకే నాదం కింద గోలంతా రణఘన గోల, పైన నీకేం వినిపించదు. అయ్యో నా పిల్లలు ఎలా ఉన్నారు, అయ్యో నా భర్త తిన్నాడా, ఇటువంటి గోల, రణఘన గోల. ఈ గోలంతా పైన వినవు నాయన. స్వ ఉండదు, పరానాదమే వింటావు. నీలో నీవుగా ఉంటావు. నీవు అది అని అవుతావు, అది అవుతావు. అదే అవధవోం. మూడో కన్నా కిందంతా సవధవోం. స్వ అది అవధ, అదయ్యి ఉన్నావు, అలానే ఉంటావు. అంటే జీవనముక్తి అని. జీవనముక్తి అంటే జీవ లక్షణాలు పోతే దైవ లక్షణాలు వచ్చాయి. మరి దైవ లక్షణాల యొక్క భాషే మాట్లాడతావు. కింద ఎందుకు మాట్లాడతావు? కింద ఎందుకుంటే స్మృతులు ఇవన్నీ జీవ స్మృతులు. తుర్యంలో దివ్య స్మృతులు. అది జయశ్రీ గారికి వచ్చింది తుర్య సంధ్య. అది స్మృతిగా తీసుకొచ్చింది కిందకి. వచ్చే గురువుకు చెప్తోంది. తుర్య సంధ్యలో వచ్చినది. ఇంకా పైకి వెళ్తుంది ఆమె మెల్లిగా అమ్మదయ్యతో. అది అలా అందరికీ వచ్చింది. కొందరు చెప్పుకోవట్లేదు, పాపం వీళ్ళు చెప్పారు. దాని వాళ్ళకు కూడా అమ్మవారు ఆశీస్సు. సో అందుచేత ఇది నాద తన్మాత్ర. ఈ తల్లి ఏమిటి? భూమిలో ఉంటే నీకు తన్మాత్ర రూపరసగంధాలు. ముక్కుతో నువ్వు వాసన చూస్తున్నావు. అక్కడ ముక్కు అవసరం లేదు. ఆమె నాద తన్మాత్ర అంటే తన్మాత్ర ఆకాశంలోకి నిన్ను ప్రవేశపెట్టిందని. ఇంకా అహంకారాకాశము, దాని తర్వాత అమ్మవారి హ్రీం బీజము, మహదాకాశము, అవ్యక్త ఆకాశము, పరాకాశం దాకా నీ ప్రయాణం. అది ఎంత ఉందో చూడండి. నాద తన్మాత్ర లయాస్థానము అని గుర్తుపెట్టుకోవాలి. నాద తన్మాత్ర అంటే మూడో కన్ను తుర్య అనేది నాద తన్మాత్ర. జయశ్రీ గారికి వచ్చింది. ఈమె తన్మాత్రలతో వచ్చిన అనుభూతి కాదు ఇది. అడగండి, అడగండి. అర్థమైందా? అది శరీరంతో వచ్చిన తన్మాత్ర కాదు, నాద తన్మాత్రతో వచ్చిన అనుభూతి. అది దివ్య స్మృతి అయి కిందకి శరీరంలో వచ్చినప్పుడు అక్షరమై నాకు చెప్తోంది. అది రిపోర్టింగ్. ఈ కేవలం అమ్మవారి యొక్క చెవుల యొక్క కర్ణపూరమని అర్థం చేసుకుంటే అది బహిర్యాగం అవుతుంది. కర్ణపూరము అంటే ఏంటంటే మంద అంటే కేవలం అమ్మవారి అలంకారం వరకే నీ తెలివితేటలుంటే అది బహిర్యాగం వరకే అర్థం అవుతుంది. అది నీ పావు వంతు పూజ, పావు వంతు నీకు ఏదో పుణ్యం పడేస్తుంది. గుడికి వెళ్తే ప్రతి వారికి ఇంత ప్రసాదం పడేసినట్టు. అర్థమైందా? భోజనాలు ఉండవు, ఉట్టి ప్రసాదం వరకే. పూజ చేయించుకుంటేనే భోజనం ఫ్రీ అన్నట్టు అన్నమాట. ఈ నామాలన్నిటికీ కూడా కనబడే సామాన్య అర్థం ఒకటే అయితే అంతరార్థం మరొకటి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్పాను? ఈ నామాలన్నీ కూడా అర్థం సామాన్యంగా అన్ని మనుషుల యొక్క తెలివితేటలకి లొంగినట్టు ఉంటే కానీ దీని అంతరార్థం నీకు లొంగదురా వెధవా, అది స్వానుభూతితో సంబంధించింది అని అర్థం చేసుకోవాలి. చూడంగానే ఇంత అని చెప్పటం కాదు, దాని అంతరార్థం ఏమిటో మనం కూడా అంతేగా. ఎవరన్నా పరిచయం చేస్తే ఉండవే బాబు, ఏమో చూద్దాం అసలు వీళ్ళు ఏమిటి, అటేమిటి ఇటేమిటి, అవునా మంచా చెడా అన్ని చూస్తాంగా, అంతరార్థం వేరు. సో అమ్మవారి అలంకారాలుగా చూడొద్దు. శ్రీ విద్యా దృష్టితో, తుర్యా దృష్టితో చూడండి. దాన్ని సానుభూతి చేసుకోండి. ఆ దృష్టి నీకు ఇలా ఇక్కడి నుంచే ప్రయత్నం చేస్తే అక్కడ నీకు ధ్యానంలో, క్రియాయోగంలో తొందరగా ఫలితాలు వస్తాయి.
అంతేగాని ఇప్పుడు కూర్చొని ఇప్పుడే నాకు రావాలంటే కుదరదు క్రియాయోగం. మరి 50 ఏళ్ళు ఏం చేసావు? క్రియాయోగం చేసావా? అవునా? కొత్త కోడలు ఇంటికి వచ్చింది అంటే వంట చేయమంటే ఆమె ఎప్పుడు చేయలేదు. కాలేజీ, చదువు ఇవి ఉద్యోగాలు తప్ప ఆమెకేం తెలీదు. అత్తగారింటికి వెళ్ళంగానే వంట చేయమంటే దానికేం తెలుస్తుంది? అన్నం గిన్నె తీయమంటే పులుసు గిన్నె తీస్తుంది. అవునా? ఇది అంతే. అందుకే అభ్యాసం కూసు విద్య. అభ్యాసం చేయాలి. అవునా? చిన్నపిల్లలు పరిగెత్తినట్టు మనం పరిగెత్తామా? అవునా? వాడి వయసులో వాడు పరిగెత్తాడు. ఈ వయసులో ఆ వయసులో మనం చేసాం. కానీ ఇప్పుడు ఈ వయసులో ఏం చేయాలో అవి చెయ్యి. అవునా? అదే పెద్దరికం అంటే. అదే వాడు ఎదిగాడండి, కొద్దిగా వయసుకు తగ్గట్టుగా ఉంటాడు. అంతేగాని కొందరు చూడ 70 ఏళ్ళు వచ్చినా కూడా చిన్నపిల్లల మనస్తత్వంతో మూడో తరం చూడాలండి. నేను ఇంకా యంగ్‌గా ఉన్నాను. నాకు 80 ఇయర్స్. చిన్నప్పుడు మేము ఇలా తిన్నాం, అలా అలా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా అంతే. అంతే. అందుకే నువ్వు ఎంత ఆలోచన చేస్తే నువ్వు అంతే. అంతకంటే ఎదగవు. శ్రీ విద్యలో ఆ! అలా నువ్వు ఎంతవరకు వస్తావంటే భూపురాది రేఖల వరకే వస్తావు. ఆకాశం వరకే నీ ఆలోచన అని చెప్తున్నాడు. ఎంతవరకు ఆలోచన చేస్తే నువ్వు అంతే అని ఎందుకన్నారు అంటే, ఆకాశం వరకు ఆలోచన చేస్తాం. పైన ఆకాశాలు ఆలోచన చేసే తెలివితేటలు మనకి లేవు. ఆ అనుభూతి తెలియదు. నమ్మము. అర్థమైందా నాన్న? ఇక్కడికి అమ్మవారి దయతో నేను ఈ మంద అనే నామంతో పరిసమాప్తం చేయటం జరిగింది నాన్న. 5 నిమిషాలు కొత్త నామం ఒకటే ఒకటి చెప్తానన్న. నా చెప్పి 1, 2 చెప్పేసి ఆపి రేపు మళ్ళీ నేను కొత్తవి చెప్తాను. తాటంక యుగలీభూత తపనోడుక మండల. ఇందులోని గుప్త నామములు ఫస్ట్‌ది భూత మండల. భూత ప్లస్ ఆఖరిది. ఫస్ట్ తాటంక యుగలీభూతలో భూత తీసుకుని తపనోడుప మండలాలు మండల ఒకటి తీసుకున్నాడు. ఈ 2 కలిపితే భూత మండల అయింది. ఏమిటా భూత మండలం? అమ్మవారు గుప్తనామం. భూత మండల అంటే భూత మండలము అంటే నశ్వరమైన జగత్తు, పంచభూతాత్మకమైన జగత్తు అని అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు భూతము పంచభూతములతో పంచీకృతమై ఈ స్థూల జగత్తునే నువ్వు శరీరము నీటి నుంచి వచ్చావు కాబట్టి దాని వెనక ఉన్నదంతా కూడా భూతమండలం కాదు. అది దివ్య మండలం నుంచి భూతమండలంలోకి వస్తే ఇది కర్మభూమి అయింది. ఇక్కడ స్థూల జగత్ అయింది. భూతాలన్నీ కలిస్తే ఈ శరీరాలన్నీ వచ్చాయి. 84 లక్షల జీవరాశులు వచ్చాయి కాబట్టి ఇదంతా భూతమండలము. సూర్యుడి వరకు నువ్వు ఎంత వరకు స్థూల జగత్తు చూస్తావో, సూర్యుడిలో కూడా ఉన్నాయి కదా అక్కడ కొండలు గుట్టలు, అంతవరకు కూడా అదంతా భూతమండలము. ఫిజికల్ గా చూసావు అంటే, వర్చువల్ గా చూసావు అంటే భూతమండలం అది. పంచభూతాత్మకమైన జగత్తు అని అర్థం చేసుకోండి అమ్మవారు. భూతమండలం అంటే అది. మళ్ళీ రెండవది ఈ నామం చెప్పి ఆపుతాను. తపన మండల. తపించే మండలం అమ్మవారు. ఏమిటి తపన మండల అంటే? అంటే ఈ లోకంలో కూడా ఈ అమ్మవారు పైన షట్చక్రాలు అమ్మవారి కాంతి చక్రాలే ఘనీభవించి గట్టిపడి ఈ భూతం వచ్చింది. పైనవి చెప్తున్నాడు. తపన మండల అంటే కాంతి చేత ఆమె సూర్యమండలం అయింది. అదే అన్నాను నేను. నా సానుభూతిలో నేను చెప్తోంది. కాంతి చేత ఫ్రమ్ లైట్ ఆటమ్స్ హావ్ బీన్ క్రియేటెడ్. వాట్ ఈస్ దట్ లైట్? అందుకే మనం ఫిజిక్స్ లో కూడా చూడండి, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చదువుతాం. అదే చదువుతాం కానీ దాని పైనవి చెప్తున్నాడు. అంటే అమ్మవారి యొక్క సూర్యుడిని ఓడో వెలిగించాలి కదా, ఆయనంతటా ఆయన వెలగలేడు కదా. అంటే అమ్మవారి కాంతి అలా వచ్చి, అంటే ఇప్పుడు నువ్వు టార్చ్ లైట్ పెట్టుకొని గోడ మీద వేస్తే అక్కడ ముద్ద కట్టింది, అదే సూర్యుడు. లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడే దేవుడు, దేవుడే సూర్యుడిగా ముద్ద కట్టాడు అక్కడ. అది చెప్తున్నాడు. తపన మండల. తాపం ఎక్కువ ఉంటుంది కదా, వేడి. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని, వేడి, చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సో
కాంతి చేత ఆమె సూర్యమండలమైనది, మండల శబ్దము చేత కేంద్ర బిందువుగా ఉండగా దాని పరిసరముల యందున్న సర్వగ్రహ నక్షత్ర తారక కోటులన్నీ తపన మండలం అవుతాయి. కోడి కోడి పిల్లల్ని పొదగటం లాంటిది తపనము చేయటం. అంతేగా కోడి గుడ్ల మీద కూర్చుంటుంది కదా. తపన మండల అయినవి అన్ని ఏమిటి గ్రహ నక్షత్ర తారక కోటులన్నీ కూడా సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇవి వెలుగుతున్నాయి ఆ వేడికి. మనం కూడా అంతేగా, సూర్యచంద్రులు ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రాణంతో ఉన్నాం అంటే చెప్తున్నారు తపన మండల ఆవిడ. ఇప్పుడు చెప్పండి, ఎవరిని మనం బతికిస్తున్నారు? అమ్మవారు సూర్యుడి ద్వారా అని. ఏమ్మా తపన మండల అంటే అది. అది కేంద్ర బిందువుగా సూర్యుడిగా ఉండగా దాని పరిశ్రమల యందున్న సర్వగ్రహ నక్షత్ర తారకా కోటులన్నీ తపన మండలం అవుతాయి అని దీని అంతరార్థము. అది తెలుసుకోండి. అమ్మవారు నాకు దర్శనం ఇవ్వలేదు, నాకు కనిపించలేదు, అమ్మవారికి కోపం అన్నప్పుడు మరి ఇక్కడ ఈవిడ తపన మండల అయినప్పుడు సూర్యుడిగా ఉన్నప్పుడు నిన్ను ప్రాణంతో ఉంచిందిగా. మంచి చేసిందా చెడు చేసిందా? అవునా? ఆదిత్యుడు అందుకే ఆదిత్య సూర్య నమస్కారాలు చేయమన్నారు. ఎందుకంటే అమ్మవారిని చూడాలంటే సూర్యుడిని చూస్తే చాలని. మనం చేసుకున్నంత మహాదేవ అన్నట్టు మనం చేసుకున్న పుణ్యానికి సూర్యుడు ఆ మాత్రం అని అమ్మవారి దయతో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆమెకు నమస్కారం చేయకుండా నాకు దేవుడు పైన దేవుడు ఎక్కడున్నాడు? పైన ఆ పైనదే కిందకు వచ్చిందిగా సూర్యుడిగా. ఆయనకి నమస్కారం చేయడానికి ఏమైంది? అందరి ప్రాణాలు కాపాడుతున్నాడుగా. అదే మరి అందరినీ మరి నీకు అన్నం పెడుతున్నాడు, బట్ట ఇస్తున్నాడు, ఉండటానికి ఇల్లు అన్ని ఆయన్నేగా చేస్తుంది. ఇంకా నీకేం అన్యాయం చేశాడు? అది చెప్తున్నాడు. మరి ఇంత అంతరార్థం నీలో ఉన్నప్పుడు ఇటువంటి ఏంటి దేవుడు వేరు నేను వేరు అనే ఈ అజ్ఞానం తొలగిపోతుంది అని. అదే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనేది ఆత్మ వెలిగితే వస్తుంది అని చెప్తున్నారు. అదే అందుకే నీ ఆత్మే నీ యొక్క గురువు అని అందుకే చెప్పారు. ఆ ఆత్మ నుంచి మనం వచ్చాం. అర్థమైందా? ఆ కిరణం నుంచే మన ఆత్ముడు. ఆయనే ప్రాణ ప్రదాత. అవునా? సో అప్పుడేమైంది? అది తెలుసుకున్నావు అన్నప్పుడు నీ గురువుతో నీకేం పని? గురువు నీకెందుకయ్యా? వాడు చెప్పేది ఏమిటి? నువ్వు తెలుసుకోలేవా? అదే కృష్ణుడు చెప్పాడు, ఉద్ధరే ఆత్మ, ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకొని ఆత్మని అన్నాడు. చాలా అమ్మా. సో భక్తోహం సోహం శివోహం గురుకృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు, అందరికీ కూడా శ్రీమాత దివ్య ఆశీస్సులు. నన్న చక్కగా అనుభూతులు చెప్పారు. చాలా సంతోషం నన్న, క్లుప్తంగా చెప్పారు. గురు ఆనంద, గురు పరంపర శుభాశీస్సులు మీ అందరికీ. అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు. చక్కగా మీరందరూ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని ఈ సంస్కారాలని మీ ఆత్మలో దీన్ని నిక్షిప్తం చేసుకుని జీవితాన్ని గడపండి. ఏనన్నా ఇదే నేను చెప్పే నా దివ్య సందేశం. అందుకని అప్పుడు మీరు వసుదైక కుటుంబంలో ఉంటారు. మీకంటూ ఒక కుటుంబం ఉండదు. అమ్మవారిలా మొత్తం ఈ శ్రీచక్రమే మీరుగా ఉంటారు అని నా ఆశీస్సులు. ఉంటానన్నా. జై గురుదేవ్. శుభరాత్రి.